ఇట్లా ఎక్కువసేపు ఎత్తుకోలేకపోతున్నారు తను బరువు ఉండి. అప్పుడు ఇట్లా ఇష్టం కిందకి అనేసరికి ఆ టైంలో మేర పట్టుకున్నారు కృష్ణుడు. అప్పుడు ఇట్లా ఇట్లా అనలేరు కదా, అప్పుడు బ్రీతింగ్ కాక చచ్చిపోతారు. చచ్చిపోయాక వీళ్ళు హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారు కదా, అలా అయితే స్టోరీ టెల్లింగ్ అయిపోయిందనమాట. మా కజిన్ ఇంటికి వస్తే కృతి కూర్చోబెట్టి రాముడి స్టోరీ అంతా చెప్తుంది. ఆ తర్వాత అయితే షాపింగ్కి వెళ్ళాం. షాపింగ్కి ఒక్కరోజు కాదండి, 3 days అలా చేశాను. బికాజ్ ఒకేసారి వెళ్ళి అంతా షాపింగ్ చేయలేను కదా. షాపింగ్ అంతా అంటే ఫంక్షన్కి కావాల్సిన షాపింగ్ అంతా కూడా నేను ఆల్రెడీ అయిపోయిందంటే నా శారీస్ కానీ పిల్లల బట్టలు అంతా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మమ్మీ వాళ్ళు ఇస్తారు కదా బట్టలు, వాటికని చెప్పి డాడీ డబ్బులు ఇస్తే వాటి పెట్టి షాపింగ్ చేస్తా. క్యాజువల్ వేర్ కొనుక్కుందాం, ఇలా శారీస్ ఇలా వెళ్ళొద్దు అనుకుంటున్నాను. బోలెడు బట్టలు అయిపోయాయి అనమాట, బోలెడు చీరలు అయిపోయాయి యాక్చువల్గా. శ్రీమంతం అని, ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ అని. సో యాక్చువల్గా షాపింగ్ అయితే నేను లాస్ట్ జనవరిలో చేశానండి, సంక్రాంతికి. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు చేయడమే, అందుకని చెప్పి కొంచెం రెగ్యులర్ వేర్కి ఏమన్నా తీసుకుందాం అన్నట్లు వెళ్ళాను. నెక్స్ట్ డే ఫంక్షన్ అన్నాక ఇంకా నా అవుట్ఫిట్కి అండ్ కృతి అవుట్ఫిట్కి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కోసం వెళ్ళాను. ఎలా అయినా సొంత ఊర్లో షాపింగ్ అంటే మజా వేరు కదా, అన్ని షాప్స్ తెలుసు, హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు ఎక్కడేముంటాయని. ఇంకా ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయి, మీకు తెలుసు కదా నార్మల్గా నేను హరి అందరూ ఉంటే అస్సలు ఏ పని చేయమన్నమాట. డెకరేషన్ అసలు చేయం. అందరూ డిన్నర్ చేసేసి పడుకున్న తర్వాత ప్రశాంతంగా నైట్ 9కి 10కి అలా స్టార్ట్ చేస్తాం డెకరేషన్ అని. ఎందుకంటే ఓన్లీ మా ఇద్దరి సింక్ ఒకలా ఉంటుందన్నమాట. ఓకే, ఇద్దరం అనుకొని ఒక థీమ్ అనుకున్నాం, దాని ప్రకారం పూలన్నీ తెచ్చుకుంటాం. సో ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అని మా ఇద్దరికైతేనే సెట్ అవుతుంది. వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ పెద్ద గొడవ అయిపోద్ది అనమాట. అందుకని చెప్పి ఎవరిని ఇన్వాల్వ్ అవ్వనీయకుండా ప్రశాంతంగా చేసుకుంటాం. ఇక్కడైతే హరి వచ్చి చెక్ చేసుకుంటున్నారు అది ఎలా రోల్ చేయాలి. ఇదైతే కూర్చుని దండల్నే డైరెక్ట్గా తీసుకొని వచ్చాం. ఒక్కొక్కటి 100 రూపీస్ తీసుకున్నారు, మంచి పెళ్ళిళ్ళ సీజన్ కదా అందుకని. ఇది వచ్చేసి ఖమ్మంలో రైతు బజార్ ఉంటుంది కదా, ఆ రోడ్లో మీకు హోల్సేల్ షాప్ ఉంటుంది ఫ్లవర్స్వి. చాలా అంటే చాలా రీజనబుల్గా ఇస్తున్నారండి. డెఫినెట్గా ట్రై చేయండి. నా దగ్గర కార్డు ఉంటే నెక్స్ట్ వీడియోలో అయినా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ మా థీమ్ వచ్చేసి ఓన్లీ ఆరెంజ్ కలర్ బంతి పూలు మాత్రమే యూస్ చేయాలి అనుకొని అయితే చేస్తున్నా. అది ఎలా వస్తుంది ఫైనల్గా అనేది నాకు తెలియదు. నార్మల్గా ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో పెడతాం కదా, సో అలా వద్దు, ఓన్లీ ఆరెంజ్ పెట్టి చూద్దాం అన్నట్లు సెట్ చేస్తున్నాం. అండ్ మేము అనుకుంది ఏంటి అంటే ఉయ్యాల అస్సలు కనిపించకూడదని. అండ్ బై ద వే ఈ ఉయ్యాల వచ్చేసి మా కజిన్ది అనుది. అది చిన్నప్పుడు అంటే ఈ ఉయ్యాల వచ్చేసి 30 years బ్యాక్ అనమాట. అప్పటి నుంచి ఇంకా ఒక్కొక్కరు దాంట్లోనే ఊగుతూ వస్తున్నాం. ఫైనల్గా నాకు కొడుకు ఊగుతున్నాడు ఇప్పుడు. ఉయ్యాల మొత్తానికి అలా ఉయ్యాల కనపడొద్దు అనేది మా థీమ్. చూసారా, నిద్ర వస్తున్నా కానీ ఇంకా డెకరేషన్ చేస్తూనే ఉన్నాం. ఫైనల్గా అయితే అనుకొని ముందు అలా వేవ్స్ లాగా పెట్టామన్నమాట కనిపించకుండా. ఆ పైన రోల్ చేసి కింద వేవ్స్ లాగా పెట్టేసరికి మాకు 11:44 ఆల్మోస్ట్ 11:45 అయిపోయింది. ఆ తర్వాత వెనక బ్యాక్గ్రౌండ్ కూడా సెట్ చేసి కొంచెం ఇంకా ఉయ్యాలు కొంచెం సెట్ చేసేది ఉంది. బ్యాక్గ్రౌండ్ వరకు సెట్ చేసి అవి అలా కొంచెం ఏమంటారు ఎగుడుగా ఒక లైన్లో వచ్చేలా చేయడానికి మాకు 1:32 అయిపోయిందండి. ఆ తర్వాత ఇది మార్నింగ్ అనమాట. కింద ఉయ్యాల్లో పడుకోబెడితే ఫొటోస్ అస్సలు రాలే కృతి అప్పుడు, మా అన్నయ్య కొడుకు అప్పుడు. అందుకని చెప్పి కింద కుషన్స్ అన్నీ పెట్టి పైన మంచి సాఫ్ట్ బ్లాంకెట్ పెట్టాం. సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. ఆ తర్వాత చీర అయితే పెడతాం కదా, ఒక వైట్ కలర్ శారీ పెట్టి కొన్ని గులాబీ పూలు పెట్టేశాను. సో ఓవరాల్గా మా బాబు నందంది బారసాల డెకరేషన్ అనమాట. బారసాల డెకరేషన్ సింపుల్ అంటే సింపుల్ అనమాట. ఈ డెకరేషన్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఎలా ఉంది అని. చూసారంటే పైన కూడా ఒక చిన్న ఇంకొక దండ పైన పెట్టాం. అంటే పైనుంచి ఫొటోస్ తీసుకున్నప్పుడు కూడా ఓన్లీ బంతిపూల మధ్యలోనే బాగా పడతాడనమాట. సో అలా చెప్పి సింపుల్గా అలా కూడా అరేంజ్ చేసాము. సో ఈ వీడియో కనుక ఈ డెకరేషన్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్కి వెళ్ళండి, చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా ప్లేలిస్టులు ఉన్నాయి. డెఫినెట్గా ట్రై చేయండి, చూడండి. వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.
మర్చిపోయాను, బార్సాలు వీడియో కొంచెం అయితే లేట్గా పోస్ట్ చేస్తానండి. కొంచెం ఎడిటింగ్ అనేది నాకు కుదరట్లేదు పిల్లలతో. ఓకేనా, బట్ డెఫినెట్గా అయితే త్వరగానే రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో బట్టలు అన్నిటి గురించి కూడా నేను డీటెయిల్గా చెప్తాను. ఎక్కడ కొన్నాను, ఎలా స్టిచ్ చేయించాను, ఎంత కాస్ట్ పడింది, ఏం క్లాత్, ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా, బాయ్ బాయ్.